గత కేసీఆర్ ప్రభుత్వం అదానికి అప్పగించినటువంటి పనుల వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెట్టింది. మామిడిపల్లిలో డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు బీఆర్ఎస్ హయాంలోనే అనుమతి ఇచ్చారని ఆధారాలు చూపించింది. అలాగే మామిడిపల్లిలోనే నిర్మాణంలో మిసైల్ షెల్ తయారీ యూనిట్ కూడా గత బీఆర్ఎస్ సర్కారే అనుమతులిచ్చినట్టుగా తెలిపింది. బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణలోని ఖమ్మం కోదాడ హైవే పనులను అదానీ గ్రూప్ 85% పూర్తి చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలతో సహా చూపిస్తోంది. అలాగే 750 kV ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్టు కూడా బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయిందని అంటోంది కాంగ్రెస్ సర్కార్. గత కేసీఆర్ ప్రభుత్వం అదానికి అప్పగించినటువంటి పనుల వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెట్టింది. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. మామిడిపల్లిలో డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు బీఆర్ఎస్ హయాంలోనే అనుమతులిచ్చారని ఆధారాలు చూపిస్తోంది కాంగ్రెస్. అలాగే మామిడిపల్లిలో కూడా నిర్మాణంలో మిసైల్ షెల్ తయారీ యూనిట్ కు కూడా గత బీఆర్ఎస్ సర్కారే అనుమతిచ్చినట్టుగా తెలిపింది. బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణలోని ఖమ్మం కోదాడ హైవే పనులు కూడా అదానీ గ్రూప్ 85% పూర్తి చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలతో సహా చూపిస్తోంది. అలాగే 750 kV ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఆధారాలు బయటపెడుతోంది. ఈ ప్రాజెక్టు కూడా బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయిందని అంటోంది కాంగ్రెస్ సర్కార్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, గత కేసీఆర్ ప్రభుత్వంలో కొన్ని అనుమతులు ఇచ్చారు. 85% వరకు హైవేకి సంబంధించినటువంటి పనులు కూడా అదానీ గ్రూప్ పూర్తి చేసిందంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? గత కేసీఆర్ ప్రభుత్వం అదానికి అప్పగించిన పనుల వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెట్టింది. మామిడిపల్లిలో డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు సంబంధించిన ఆధారాలు బయటపెట్టింది. బీఆర్ఎస్ హయాంలోనే ఈ యూనిట్ కు సంబంధించి అనుమతులిచ్చారని ఆధారాలు చూపిస్తోంది. అలాగే మామిడిపల్లిలోనే నిర్మాణంలో మిసైల్ షెల్ తయారీ యూనిట్ కూడా గత బీఆర్ఎస్ సర్కారే అనుమతి ఇచ్చినట్టుగా తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, గడిచిన 2 రోజులుగా అదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా దేశవ్యాప్తంగా అదానీ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటుంది. అయితే తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు తీసుకున్నారు అనేటువంటి ఆరోపణ చేయడంతో పాటు కొత్తగా అదానీ కంపెనీకి అనేక పనులు మంజూరు చేస్తుందనేటువంటి ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. గడిచిన 2 రోజులుగా ఇదే అంశం మీద కాంగ్రెస్ ని ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో ఏ పనులు అదానికి అప్పగించారు, అదానీ వల్ల ఎవరు ఎంత బెనిఫిట్ అయ్యారనేటువంటి సంబంధించినటువంటి వివరాలన్నిటి మీద కూడా మీడియాకి వివరించారు. మొత్తం 13 పనులు బీఆర్ఎస్ హయాంలోనే అదానీ కంపెనీకి అప్పగించినట్టు సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే మీడియా ముందు ప్రదర్శించారు. వీటన్నిటి మీద గతంలో ఏం జరిగింది, ఏ పనులు ఇచ్చారు, ఆ పనులకు వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటి అనేటువంటి అంశాలన్నిటి మీద విచారణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, అప్పగించిన వాళ్ళు కూడా విచారణకి సిద్ధమా అనేటువంటి సవాల్ని కూడా చేశారు. గడిచిన 2 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేశారు. దాంట్లో భాగంగానే కొద్దిసేపటి క్రితమే 13 పనులకు సంబంధించినటువంటి వివరాలని కూడా సీఎం బయట పెట్టారు. బీఆర్ఎస్ చేసినటువంటి ఆరోపణలన్నిటికీ కూడా ఆయన సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ మంజూరు చేసినటువంటి అలాట్ చేసినటువంటి వర్క్స్ కి సంబంధించి వాటి మీద విచారణకి బీఆర్ఎస్ సిద్ధమైతే విచారించడానికి సిద్ధమనేటువంటి కామెంట్ ని రేవంత్ రెడ్డి చేశారు. అయితే వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి సంబంధించి ఇప్పటి వరకు ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆయన ప్రెస్ మీట్ తర్వాత ఎవరైనా ముందుకొచ్చారా మాట్లాడడానికి, ఆధారాలు చూపించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా అదానితో స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు తీసుకున్నారు, అదానికి సంబంధించినటువంటి కంపెనీలకు పనులు అప్పగిస్తుంది కాంగ్రెస్, దేశంలో ఒక రకమైనటువంటి ఎజెండా, తెలంగాణలో ఒక రకమైనటువంటి ఎజెండా అని చెప్పినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టినటువంటి 12 పనులకు సంబంధించినటువంటి
సంబంధించినటువంటి అమౌంట్ ఎంత, ఎప్పుడు కంప్లీట్ అయింది అనేటువంటి వివరాలన్నింటినీ కూడా బయటకు పెట్టినటువంటి నేపథ్యంతో పాటుగా కేసీఆర్ కూడా అదానికి సంబంధించినటువంటి ఫ్లైట్ లో తిరిగారనేటువంటి సంబంధించినటువంటి ఫోటోలు, అలాగే కేసీఆర్ కేటీఆర్ అదానితో కలిసి దిగినటువంటి ఫోటోల్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి బయట పెట్టారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా బీఆర్ఎస్ నుంచి కూడా స్పందించే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఆ పార్టీ నుంచి ఎవరు రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. గత కేసీఆర్ ప్రభుత్వం అదానికి అప్పగించినటువంటి పనుల వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెట్టింది. కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆయన మీడియా వేదికగానే ఈ వివరాలన్నీ కూడా బయటపెట్టడం జరిగింది. మామిడిపల్లిలో డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు సంబంధించి బీఆర్ఎస్ హయాంలోనే అనుమతులు ఇచ్చారని ఆధారాలు చూపించారు. అలాగే మామిడిపల్లిలోనే నిర్మాణంలో మిసైల్ షెల్ తయారీ యూనిట్ కూడా గత బీఆర్ఎస్ సర్కారే అనుమతించినట్టుగా తెలిపారు. ఇక బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణలోని ఖమ్మం కోదాడ ఈ 2 హైవే పనులను కూడా అదానీ గ్రూప్ 85% వరకు పూర్తి చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలతో సహా చూపిస్తోంది. మరి దీనికి సంబంధించి అటు బీఆర్ఎస్ నేతల నుంచి ఎటువంటి స్పందన వినిపిస్తుందనేది కాస్త వేచి చూడాల్సిందే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అదానికి ఇచ్చినటువంటి భూములు, డేటా సెంటర్లకు ఇచ్చినటువంటి భూముల మీద కేసులు పెట్టాలా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. అదానితో మీరు చేసుకున్నటువంటి ఒప్పందాలను రద్దు చేయాల్సి వస్తే మీ మీద కేసులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు.